నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. కార్తీక మాసం ముగింపు పోలీస్ వర్గం సందర్భంగా తెల్లవారుజామున విజయవాడ కృష్ణా నదీ తీరంలోని పున్నమి ఘాట్, భవానీ ఘాట్లు దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా దుర్గాఘాట్లో తెల్లవారుజామున పోలీస్ వర్గం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యమి రోజున నిర్వహించే ఈ పవిత్రమైన ఘట్టంలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక దీపారాధన, నదీ స్నానాలు, ప్రత్యేక పూజలకు ప్రసిద్ధి చెందిన ఈ మాసం చివరి రోజున భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం కార్తీకంలో పోసిన దీపాల ఫలితంగా దక్కాలని, అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రతీకగా ఆ దీపాలను అరటి దొప్పల్లో పెట్టి నదిలో వదిలారు. నగరంలోనూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో దుర్గాఘాట్ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. భక్తుల కిటకిటతో పవిత్రమైన ఈ కార్తీక మాసం ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిపూర్వకంగా ముగిశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు రాష్ట్రపతికి వేద ఆశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్న మీకోసం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పంచసూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సహా 10,000 మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్న మీకోసం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. వ్యవసాయంలో పంచసూత్రాలు అమలు ద్వారా రైతులు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు నిర్వహిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సహా 10,000 మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 17 నెలలుగా రైతులు వ్యవసాయానికి ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద దాదాపు 46.50 లక్షల మంది రైతులకు 2 విడతల్లో 14,000 చొప్పున జమ చేశారు. బిందు సేద్యం, పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలియజేశారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రైతులు తమ భూములు ఇచ్చారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫ్లాట్లు కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతాలు వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, నిర్మాణ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి సిటీస్ పేరుతో 15 అంగన్వాడీ సెంటర్లు, 14 హెల్త్ సెంటర్లు నిర్మాణం పూర్తి చేశామన్నారు. రాజధాని రైతులు, రోడ్లు, మౌలిక సదుపాయాలు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 69,421కి గాను 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని తెలియజేశారు. రోజు 30 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. గడిచిన 21 రోజుల్లో 240 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలియజేశారు. 2,270 మంది రైతులకు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. 30,635 రైతులు స్థలాలు ప్రభుత్వానికి ఇస్తే వారికి లాటరీ పద్ధతి ద్వారా 29,640 ప్లాట్లు కేటాయించామన్నారు. ఇంకా 991 మంది రైతులు ప్లాట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. మొత్తం 719 ఎకరాలు ఉందని, అందులో ఎక్కువగా ఉండవల్లి 300 ఎకరాల స్థలం ఉందన్నారు. ఈ నెల 27వ తేదీలోపు స్థలాల కేటాయింపు ప్రక్రియ అయిపోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రైతులు తమ భూములు ఇచ్చారో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే
గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది. దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేశాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వరకు. స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినాయి, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుత్రులందరికీ మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గంగపుత్రుల శ్రేయస్సు సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మత్స్య సంపదపై ఆధారపడిన వారి జీవనోపాధిని కాపాడుతూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండి పడ్డంతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. సమీప గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. గండి పడ్డానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చుతున్నారు. ఆందోళన వద్దని గ్రామస్తులకు సూచిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా గండి పూడ్చివేత పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వేద పండితులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర లింగార్చన చేశారు. శివాలయం పాత యాగశాల వద్ద పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి కార్తీక మాస ఉత్సవాలకు సమాప్తి పలికారు. ఈ కార్యక్రమంలో ఈవో బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, పలువురు అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి సమక్షంలో మరి ఈ కార్తీక మాసం మనం జరుపుకున్నాం. ఇప్పుడు దాకా నెల రోజులు అయింది. మరి మనం ఎప్పుడు కన్నా కూడా ఈసారి మనం కార్తీక మాసం అనేది దీపాలంకరణ కానీ లేకపోతే నిత్య పూజ కానీ అక్కడ అన్నీ కూడా జరిగినాయి. అలాగే 1100 లింగాలతో మనం 1100 చిల్లర లింగాలతో మనం అక్కడ కార్యక్రమం కూడా ప్రతిరోజు జరుపుకున్నామట. చాలా భక్తులు హాజరయ్యారు. అక్కడ టికెట్లు కూడా తీసుకుని కూర్చున్నారు ఆ పూజల్లో. మరి చాలామంది చాలా బాగుందండి ఈ సంవత్సరం చెప్పి చూడడం జరిగింది. మరి అలాగే ఈరోజు నిన్నటితో లాస్ట్ రోజు కాబట్టి ఇవాళ పాడ్యమి అంతా కూడా భక్తులంతా కూడా ఎక్కడెక్కడో వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు రానాళ్ళు ఇళ్ళలో వాళ్ళంతా కూడా మరి పాడ్యమి దీపం అని చెప్పి ఇవాళ తెల్లవారుజామున వెళ్ళడం జరుగుద్ది. ఎందుకంటే పాడ్యమి ఈరోజు పాడ్యమి రోజున చేస్తారు ఆ పని. అమావాస్య అయితే నిన్న అయిపోయింది 9:30 గంటలకి. మరి ఆ కార్యక్రమాలు అన్నీ అయ్యి మనం యథాప్రకారంగా ఎప్పుడు చేస్తున్నట్టుగా పూర్ణాహుతి మనం ఫస్ట్లో కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్లో కూడా చేసాం. ఇప్పుడు మనం ఇదే మండపంలో మళ్ళీ మనం అక్కడ మరి కొత్తగా అయితే హోమాల మండపం కొత్తగా కట్టుకున్నాం. మరి దాంట్లో నిన్నే స్టార్ట్ చేసాం. బాలల హక్కుల సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయవాడ డీసీపీ కేజీవీ సరిత అన్నారు. బాలలంతా విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరాలని, పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని కోరారు. నగరంలోని దుర్గాపురం టి వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ సరిత పాల్గొన్నారు. చైల్డ్ రైట్స్ రూపొందించిన బాలల హక్కుల గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణకు అందరం పాటుపడదామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డీసీపీ సరిత మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ చేస్తున్న కృషిని అభినందించారు. బాల్య వివాహాలతో వచ్చే అనర్థాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వలన వచ్చే అనర్థాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలు, లైంగిక వేధింపులు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బాలలకు అవగాహన కల్పించారు. పిల్లలున్న ప్రతి ప్రదేశంలో పాఠశాలలో అందరికీ అందుబాటులో ఉండేలా ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు. బాలలు ఎవరైనా తమ సమస్యలను ఫిర్యాదుల బాక్సులో వేస్తే సంబంధిత అధికారులు వాటిని పరిష్కరిస్తారని తెలియజేశారు. బాలలంతా విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరాలని, పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని తెలియజేశారు. చైల్డ్ రైట్స్ డేలో ఖచ్చితంగా మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు బాయ్స్ అందరూ అనుకోవచ్చు, మేడం యూజువల్గా గర్ల్స్ మీదే కదా, మరి ఇందాక బాలబాలికల మీద అన్నారేంటి లైంగిక దాడులు అని మీరు అందరూ అనుకోవచ్చు. చాలా మంది మగపిల్లల మీద కూడా, బాబు ఇక్కడ వినండి, అటు తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. చాలా మంది మగపిల్లల మీద కూడా కొన్ని హాస్టల్స్లో మేము విన్నాము,
ఆల్రెడీ కేసులు కూడా రిజిస్టర్ చేసాం. మగపిల్లల మీద కూడా బ్యాక్ టచ్ చేసేటటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమైనా ఇక్కడ ఉన్నాయా? ఉంటే ప్రైవేట్గా చెప్పొచ్చు, అంటే ఇక్కడ పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాసవి ఇన్స్పెక్టర్ గారు వస్తారు, ఎస్ఐ గారు వస్తారు, వాళ్ళకి చెప్పచ్చు. ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమని మేము అందరినీ రిక్వెస్ట్ చేసాం. మరి స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందో లేదో సార్ తెలియాలి. లేకపోతే మళ్ళీ ఒకసారి పెడదాం. ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు, మళ్ళీ అది అయిపోవచ్చు. మళ్ళీ ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాలి. అదంతా మీ హక్కు అండి. ఇట్ ఈస్ యువర్ రైట్. చెప్పుకోలేనటువంటి బాధలు చాలా ఉంటాయి పిల్లలకి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానో, నాకు అనుభవం అయినటువంటి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ నేను మళ్ళీ చెప్తాను. ఇట్ ఈస్ యువర్ రైట్ అని ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ కేమ్ అక్రాస్, నేను చాలా కేసెస్ బాయ్స్ మీద కూడా లైంగిక దాడులు జరగడం, వాళ్ళ మీద వేయకూడనటువంటి చేతులు, ఎక్కడ వేయకూడదో అక్కడ చేతులు వేయడం, వాళ్ళతోటి సెక్షువల్ యాక్ట్స్ చేయించడం, ఇవన్నీ కూడా పోలీసుగా మా నోటీస్కి వచ్చినాయి. అట్లాంటివేమీ జరగకూడదు. ఏమన్నా జరిగిన సందర్భాలు ఉంటే ధైర్యం చేసి, ఇప్పుడు ఎట్లా అయితే జగదీష్ ముందుకు వచ్చాడో, లావణ్య ముందుకు వచ్చిందో, కృష్ణవేణి ముందుకు వచ్చిందో ఆన్సర్ చేస్తానని, అదే ధైర్యంతో మీరు ఒక చిన్న కంప్లైంట్ బాక్స్, ఒక కంప్లైంట్ రాసి ఆ కంప్లైంట్ బాక్స్లో వేసేయాలి. అర్థమైందండి? ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరిన 24 గంటల్లోపే రైతుల అకౌంట్లలోకి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడివాడ రూరల్ మండలంలో ఎమ్మెల్యే వెలిగండ్ల రాము లింగవరం గ్రామం నందు ఆర్ఎస్కే వద్ద జరుగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే వెలిగండ్ల రాము అడిగి తెలుసుకున్నారు. రైతులు సంచులు మరియు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తహసీల్దార్ కిరణ్ గుడివాడ ఆర్టీఓ శ్రీనివాస్తో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రోజు అందుబాటులో ఉండాలని, ఈ సమయంలో రైతులకు అధికారులు సహకరించాలని ఆదేశించారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ఆర్ఎస్కే నుంచి మిల్లులకు ధాన్యం చేరిన 24 గంటల్లోపే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతోంది. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే చర్యలు చేపడతానని రైతులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. పడతాయే గ్యారంటీగా, పడకపోతే నా దగ్గరికి రండి. నేను అదే గ్యారంటీ చెప్తున్నాను. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రథమ సంవత్సరంలో ప్రశ్నాపత్రాల మోడల్ మార్పుతో పేజీల సంఖ్య పెంచింది. విద్యార్థులకు 32 పేజీల సమాధాన పత్రాల బుక్లెట్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రథమ సంవత్సరంలో ప్రశ్నాపత్రాల మోడల్ మార్పుతో పేజీల సంఖ్య పెంచింది. విద్యార్థులకు 32 పేజీల సమాధాన పత్రాల బుక్లెట్ ఇవ్వనున్నారు. తొలిసారి 1 మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. 2 సబ్జెక్టులో 29 మార్కులకే ఉత్తీర్ణతగా ఖరారు చేశారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి సెకండ్ ఇయర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి వస్తోంది. అప్పుడు 2వ ఏడాది ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు చేస్తారు. ఏపీ ఇంటర్ బోర్డ్ ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను అమలు చేయడంతో పాటు ప్రశ్నపత్రాలను మార్చారు. తొలిసారి 1 మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. ఫలితంగా ప్రశ్నల సంఖ్య పెరిగింది. గణితంలో గతంలో 150 మార్కులకు 2 పేపర్లు ఉండగా ఈసారి 100 మార్కులకు 1 పేపర్ను తీసుకొచ్చారు. దీంతో 32 పేజీల సమాధాన పత్రాల బుక్లెట్ ఇవ్వనున్నారు. భౌతిక రసాయన శాస్త్రాల సబ్జెక్టులో 85 మార్కులకు పరీక్ష ఉండడంతో సమాధానాల బుక్లెట్ పేజీలను పెంచారు. ఇప్పటి వరకు 24 పేజీల బుక్లెటే ఉండేది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.